హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ అక్షిత. ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ సోషల్ చాప్టర్ 8 సర్వీస్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా ఈ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. In the previous chapters, you have read about two important productive activities, agriculture and industries in India. Service activities constitute the other major sector. What is a service activity? What is the nature of service activities in India? How are they important for the country and challenges that we face? In this chapter, we will try to answer these questions. సో మనం ప్రీవియస్ చాప్టర్లోనే ప్రోడక్టివ్ యాక్టివిటీస్ గురించి తెలుసుకున్నాం. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ యాక్టివిటీస్ ఏ విధంగా ఇండియాలో ఉన్నాయో తెలుసుకున్నాం. సరే, ఇక్కడ సర్వీస్ యాక్టివిటీస్ వచ్చేసి ఎందుకు ప్రధాన సెక్టర్గా ఉన్నాయి అంటే సర్వీస్ యాక్టివిటీ అంటే ఏంటి, అలాగే ఈ సర్వీస్ యాక్టివిటీ యొక్క నేచర్, క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మన దేశానికి ఈ సర్వీస్ యాక్టివిటీ అనేది ఎందుకు అవసరం, ఎలా ఇంపార్టెంట్, అలాగే మనం ఎదుర్కొనేటువంటి ఛాలెంజెస్లో ఈ సర్వీస్ యాక్టివిటీ మనకు హెల్ప్ అవుతుందా. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. వాట్ ఈజ్ ఏ సర్వీస్ యాక్టివిటీ? సరే, ముందుగా సర్వీస్ యాక్టివిటీ అంటే ఏంటో చూద్దాం. మరి సరోజిని ఈజ్ ఏ డాక్టర్ వర్కింగ్ ఇన్ ఏ హాస్పిటల్. She goes around the world, examines patients, prescribes medicines and monitors their progress. What exactly does Dr. Sarojini produce? In terms of commodities, nothing. But in terms of services, she is helping the patients to recover and to achieve good health. సో సరోజిని వచ్చేసి ఒక హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తుందన్నమాట. అండ్ తను ప్రతి ఒక్క వార్డ్కు తిరుగుతూ పేషెంట్స్ని చెక్ చేస్తూ వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ, అలాగే ఏ విధంగా ఉంటే వాళ్ళకు మార్పు వస్తుందో అలాగ మానిటరింగ్ చేస్తూ ఉండేది. సరే, ఇక్కడ సరోజిని చేసేటువంటి వర్క్ ఎలాంటిది, తన యాక్టివిటీ ఏమిటి? సో సర్వీస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే తను పేషెంట్స్కు పేషెంట్స్కి హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా అంటే వాళ్ళ డిసీజ్ నుంచి రికవరీ అవ్వడానికో, వాళ్ళ అన్హెల్తీ నుంచి గెటిన్ అవ్వడానికి, అలాగే గుడ్ హెల్త్ని అచీవ్ చేసుకోవడానికి ఈ విధంగా తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంది. సౌందర్య sells groceries. This shop has been set up in the front portion of her house. She opens the shop after sending her children to school and manages this till last night. Her husband helps her in buying all the grocery items from wholesale shops in the town. As a trader, she is providing a service or doing the work of reaching the products టు ద కన్జ్యూమర్స్. సో సౌందర్య వచ్చేసి మనకు కావాల్సినటువంటి అన్ని గ్రాసరీస్ అంటే ప్రొవిజన్స్ అనమాట. మనకు ఇంటి నిత్యావసర సరుకులు ఉంటాయి కదా మన ఇంట్లో, బియ్యం, తినేటువంటి ఫుడ్, లైక్ అన్ని ప్రొవిజన్స్ కూడా. సో ఈ గ్రాసరీని సేల్ చేస్తూ ఉంటుంది. ఈ గ్రాసరీ ఎక్కడ పెట్టుకునేది అంటే ఈ షాప్ ఎక్కడ పెట్టుకునేది అంటే తన హౌస్ ముందర పెట్టుకునేది అనమాట. సో ఎప్పుడైతే తన పిల్లలందరినీ స్కూల్కి పంపించేసి తన షాప్ని నడుపుతూ ఉండేది. ఎప్పటి వరకు? రాత్రి వరకు. ఇక తన హస్బెండ్ ఏమో ఈ గ్రాసరీస్ ఐటమ్స్ అన్నీ ఒక హోల్సేల్ షాప్ నుంచి తీసుకొని రావాలి కదా, సో అక్కడి నుంచి తన కోసం తీసుకొని రావడానికి హెల్ప్ చేసేవాడు అనమాట. సో ఈ విధంగా అంటే ఒక వ్యాపారస్తులాగా, ఒక మర్చెంట్ లాగా తను కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు ఉంటారు కదా, వాళ్ళకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకు రీచ్ అయ్యేలా ఒక షాప్ని పెట్టుకొని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇది తన వంతుగా చేసేటువంటి ఒక సర్వీస్. Ramesh works as an accountant in a company. He has to check accounts, verify payments and receipts, and make sure that the accounts tally with the bills. Writing and maintaining accounts is a service or work that all business organizations require. సో రమేష్ వచ్చేసి ఒక కంపెనీలో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాడు అనమాట. అంటే అకౌంట్స్ని చెక్ చేయడము, అలాగే
అలాగే పేమెంట్స్ని వెరిఫై చేసి రిసిప్ట్ని ఇవ్వడము, అండ్ తర్వాత బిల్స్తో సహా ప్రతి ఒక్క అకౌంట్స్ అన్నిటిని కూడా టాలీ చేయడము, అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవడము, అండ్ ఎక్కడైనా పొరపాట్లు వస్తే వాటిని రీకవర్ చేసుకోవడము. సో ఈ విధంగా అకౌంటెంట్గా తన వర్క్ చేసేవాడు అనమాట. అంటే అకౌంట్స్ని రాస్తూ అలాగే మెయింటైన్ చేయడం కూడా ఒక సర్వీస్. సో ఇది కూడా మనకు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ కిందకు వస్తుందన్నమాట ఈ సర్వీస్. Sampath has a mini van. Every morning he goes to the fish market. Many women buy fish from the fish market and use Sampath's mini van to travel their locality. He collects payments for transporting fish from market. సో సంపత్కి వచ్చేసి ఒక చిన్న వ్యాన్ ఉందన్నమాట. ప్రతిరోజు తను ఫిష్ మార్కెట్కు వెళ్ళేవాడు. అక్కడ మహిళలు అంటే ఈ చేపలని అమ్ముకుంటారు కదా ఫిష్ మార్కెట్లో, ఆ మహిళలు ఎక్కువ మంది ఉంటారనమాట. ఇక వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతానికి చేరుకోవాలంటే ఈ సంపత్ వ్యాన్ని యూజ్ చేసుకుంటారు. సో సంపత్ ఎప్పుడైతే వాళ్ళని డ్రాప్ చేసేస్తాడంటే వాళ్ళ లొకాలిటీకి తీసుకొని వెళ్ళి వదిలేస్తాడో, ఆ ట్రాన్స్పోర్టింగ్ అంటే మార్కెట్ నుంచి ఫిష్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాడు కదా, ఆ విధంగా తన యొక్క పేమెంట్ని కలెక్ట్ చేసుకునేవాడు. All the four, Sarojini, Saundarya, Ramesh and Sampath, are engaged in service activities. You will find that their activities are different from farmers, agricultural laborers and or industrial workers. Refer Venkatapuram class 6 are paper mill and industrial workers class 7. So ఇందాక మనం చెప్పుకున్నటువంటి సరోజిని డాక్టర్ కావచ్చు, అండ్ సౌందర్య వచ్చేసి గ్రాసరీ షాప్ పెట్టుకుందని చెప్పుకున్నాం, అండ్ రమేష్ వచ్చేసి అకౌంటెంట్, అండ్ సంపత్ వచ్చేసి ఒక మినీ వ్యాన్ యొక్క డ్రైవర్ అని చెప్పుకున్నాం. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక సోషల్ యాక్టివిటీని, సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా మనం ఈ యాక్టివిటీస్ ఒకదానికొకటి చాలా డిఫరెంట్గా ఉంటాయి. లైక్ ఫార్మర్స్తో పోల్చుకుంటే, లేదా అగ్రికల్చరల్ కూలి పనులు చేసేటువంటి లేబరర్స్తో పోల్చుకున్నాం, అండ్ దెన్ ఇతర పరిశ్రమ వర్కర్స్ ఉంటారు కదా, సో ఆ విధంగా చూసుకున్నా వాళ్ళకు చాలా ఈ యాక్టివిటీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. They are not producing something tangible like paddy or cloth. They are, however, doing work that people and business require in the form of specialized services. Service here refers to the nature of work done. This is in contrast to or different from producing a good. Service in this text of work doesn't mean something that is done free of cost or out of love and devotion. All the above earn money through this work. This is their livelihood. సో ఇక్కడ వాళ్ళు వరిని పండించడము, లేదా ఏదన్నా టెక్స్టైల్స్ని ప్రొడ్యూస్ చేయడము, ఇటువంటి వర్క్ అయితే వాళ్ళు చేయడం లేదనమాట. సో వాళ్ళు చేసేటువంటి వర్క్ ఏ విధంగా ఉందంటే ఒక సర్వీస్గా, అంటే ఒక పీపుల్ వచ్చేసి ఒక బిజినెస్ పర్పస్ కిందకి వచ్చేసి ఏ విధంగా అయితే సర్వీస్ చేస్తారో, సో ఆ విధంగా వాళ్ళ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఇక్కడ సర్వీస్ వచ్చేసి ఆ వర్క్ యొక్క నేచర్ ఏ విధంగా జరుగుతుందో దాన్ని తెలపడమే సర్వీస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సరోజిని డాక్టర్ అని చెప్పుకున్నాం కదా, సో తన యొక్క సర్వీస్ ఏంటి అంటే తన వర్క్ యొక్క నేచర్ ఏంటి, టు రికవర్ ద పేషెంట్ హెల్త్ అండ్ టు అచీవ్ ది గుడ్ హెల్త్ అని చెప్పుకున్నాం. సో ఆ విధంగా అనమాట. అలాగే ప్రొడ్యూసింగ్ గూడ్ చూసుకుంటే, అంటే సర్వీస్ డిఫరెంట్, గూడ్స్ సపరేట్. సో గూడ్ అంటే ఏంటి అంటే ఇది చాలా డిఫరెంట్, అంటే సర్వీస్కు గూడ్కు చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో మనం సర్వీస్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఇది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, అంటే ఎటువంటి డబ్బులు లేకుండానో, లేదా సమ్ లవ్ అండ్ డివోషన్ ఇటువంటి కాకుండా, అంటే వర్క్ చేసే విధంగా. సో ఈ వర్క్ చేసేటువంటి వాళ్ళకు కూడా అమౌంట్ ఈ వర్క్ ద్వారా వస్తుందన్నమాట. సో ఇది వాళ్ళ యొక్క జీవన ఆధారం. Service activities are required for agriculture and industrial activities. What would happen to paddy and vegetables if bullock carts, trucks and buses were not there to provide transport? How one can build buildings if there are no railways to transport cement bags from factories to sales outlets located in towns and cities? Even if these goods reach market,
There should be a group of people who buy these and either sell directly to consumers or to other producers such as rice mills, oil mills, etc. This means trading activity also constitutes a major segment of service activities. So service activities మనకు ఎందుకు అవసరం అంటే ఒక అగ్రికల్చరల్ పర్పస్ కొరకో లేదా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వీటన్నిటికి కూడా ఒక సర్వీస్ యాక్టివిటీ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం పండించినటువంటి ప్యాడీ కావచ్చు లేదా పండించినటువంటి వెజిటబుల్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎద్దుల బండినో లేదా ట్రక్సో లేదా బస్సెసో ఇవన్నిటిని వాడుతుంటాం. ఒకవేళ ఇవి లేకున్నట్టయితే మనం పండించినటువంటి వాటిని ఏ విధంగా మనం ట్రాన్స్పోర్ట్ చేయగలం? అలాగే ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, ఆ బిల్డింగ్ కట్టడానికి కావాల్సినటువంటి సిమెంట్ బ్యాగ్స్ లేదా ఇతర సమ్ సమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం తెచ్చుకోవాలంటే ఒకవేళ రైల్వేస్ నుంచి కదా ఇవన్నీ గూడ్స్ అని మనకు ట్రాన్స్పోర్ట్ అయ్యేది. సో రైల్వేస్ అనే లేకున్నట్టయితే మనం వీటిని తెచ్చుకోగలమా? సో సిటీస్లో టౌన్స్లో వీటిని మనం ఫర్దర్గా తెచ్చుకొని వాడుకోగలమా? సో నో. అంటే ఖచ్చితంగా మనకు రైల్వే డిపార్ట్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక మార్కెట్ ఉందనుకోండి, దానికి కావాల్సినటువంటి గూడ్స్ సమ్ ప్రొవిజన్స్, సో ఇవన్నీ కూడా మార్కెట్కు రీచ్ అవ్వాలి. వీటన్నిటిని కూడా సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి వీటిని కొని లేదా డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి అమ్మడమో లేదా ఇతర ప్రొడ్యూసర్స్గా ఉండడమో, అంటే మిల్స్ నుంచి ఆయిల్ మిల్స్ నుంచి తెచ్చి మార్కెట్కు తరలించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు, అంటే సర్వీస్ యాక్టివిటీస్ కిందకే వస్తాయి. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అంటే వ్యాపారం చేయడం అంటే ట్రేడింగ్ యాక్టివిటీ అనేది కూడా సర్వీస్ యాక్టివిటీలో ఒక మేజర్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. Working people engaged in a service activities do not produce a commodity. Like that in agriculture or in industry, they do special kind of activities that help agriculture and industry and also provide a lot of service that people require. Another example is the banking and finance related service activities required by people and business organizations. You have read about this in class 8th chapter, money and banking. Similarly, there are the cell phone, internet and all other types of telecommunication service providers. సరే, అంటే వర్కింగ్ పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్ డు నాట్ ప్రొడ్యూస్ ఏ కమోడిటీ లైక్ దట్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఇండస్ట్రీ. సో ఇక్కడ సర్వీస్ యాక్టివిటీలో వర్క్ చేసేటువంటి పీపుల్ వచ్చేసి వాళ్ళు ఎటువంటి కమోడిటీని ప్రొడ్యూస్ చేయడం అనమాట. అంటే అగ్రికల్చర్లో మనం ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే కమోడిటీని అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు. సో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అంటే వాళ్ళు స్పెషల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తారనమాట. ఇటువంటి యాక్టివిటీస్ వచ్చేసి అగ్రికల్చర్కి యూజ్ అవుతాయి అండ్ ఇండస్ట్రీకి కూడా యూజ్ అవుతాయి. అలాగే ప్రజలకు ఎటువంటివి సర్వీస్ అవసరమో సో ఆ విధంగా కూడా ఈ స్పెషల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ మనకు ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఇక ఇంకొక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఫైనాన్స్ సెక్టర్లో కావచ్చు, బ్యాంకింగ్లో కావచ్చు, ఇవి కూడా సర్వీస్ సెక్టర్కు రిలేటెడ్ అనమాట. అంటే సో ఇవన్నీ కూడా ఈ సర్వీస్ సెక్టర్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా సర్వీస్ యాక్టివిటీస్ కిందకు వస్తాయి. సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎవరికి ప్రజలకు కావచ్చు లేదా బిజినెస్ ఆర్గనైజేషన్స్ నడిపే వాళ్ళకు. అండ్ మనం 8th క్లాస్లో చూసుకున్నట్టయితే మనీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ చాప్టర్లో దీని గురించి మనం ఆల్రెడీ చదివేసి ఉంటాం. ఈ విధంగానే టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్లో కూడా అంటే సెల్ ఫోన్ పరంగా కావచ్చు లేదా ఇంటర్నెట్ పరంగా కావచ్చు లేదా ఇతర టైప్స్లో మనకు టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా, ఆ విధంగా అన్నమాట. And there are 8 categories of service activities given below. Some details are filled in, others are left out. Filling the blanks